మా హస్బెండ్ అయితే ఈరోజు అయితే ఉలవపప్పు అయితే చేయమన్నారు. సో దానికోసం అయితే నేనైతే చింతపండు అయితే నానబెట్టాను. ఫస్ట్ చింతపండు నానబెట్టే తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలి. కొంచెం దాంట్లో అయితే ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిగడ్డలు అండ్ దానికి తగ్గ పోపు వేసి ఇంకా కరివేపాకు లైట్గా వేసేసి ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకోవాలి తాలింపు అయితే. ఇంకా పక్కనే పెట్టేసుకున్న చింతపండు మొత్తం కూడా స్మాష్ చేసేసి దాంట్లో ఉండే జ్యూస్ అనేది మనమైతే దాంట్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చింతపండు కూడా కొంచెం పులుపుగా చేసుకుంటే బెటరు, ఎందుకంటే పులుపు లేకపోతే అసలు టేస్ట్ ఉండదండి. ఇంకా అది బాగా మరిగాక మనమైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఇంకా బాగా మరిగేలా చేసుకోవాలి. దీని తర్వాత అయితే ఇలా మరిగినప్పుడు ఆ తాలింపు అనేది పైకి అనేది తేలుతుంది ఫ్రెండ్స్. ఇలా తేలినప్పుడు మనమైతే పిండి అయితే వేసుకోవాలి. చూడండి, పిండి వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయాలండి, ఎందుకంటే అది వండలు వండలుగా అయిపోతే మనకి ఇంకా తినడానికి కూడా బాగోదు, ఉలవపప్పు కూడా బాగా రాదు. ఇదండి, ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఇంక ఇది ఒక 10 మినిట్స్ మాత్రం మరిగితే చాలండి, ఉలవపప్పు అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా మా ఆయనకైతే వేసేసాను. అతని ఎక్స్ప్రెషన్ చూడండి, అదే తప్పుగా అనుకోవద్దు, జస్ట్ నాకు కామెడీగా చేస్తున్నారు. ఉలవపప్పు అయితే చాలా బాగా కుదిరిందండి. ఓకే అండి, బాయ్.